కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 1 లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, జీడిమెట్ల కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థితిలయకారకుడైన కాశీ విశ్వేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నిర్మించి 16 సంవత్సరాలు అవుతుందని, ఈ సందర్భంగా 16వ వార్షికోత్సవ వేడుకలు 2 రోజులు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా నిన్న కలశ స్థాపన, ఆవాహీర దేవతా మండప స్థాపన, నేడు రుద్రహోమం, చండీ హోమం, పుణ్యావతి కార్యక్రమం నిర్వహించామని, అలాగే హాజరైన భక్తులకు అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వేశ్వర దేవాలయం చైర్మన్ మరియు ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందిరి గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి, కోశాధికారి పి రాము, వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శంకర్, కోశాధికారి భరత్, సంక్షేమ సంఘం సభ్యులు లక్ష్మీమోహన్, చంద్రారెడ్డి, నాగేశ్వరరావు, మోహన్ రావు, హరికృష్ణ, కిరణ్, చంద్రశేఖర్, శర్మ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపిరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా ఉపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామో వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవర ఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. సమస్త భక్త మహాశయులందరికీ కూడా మన ఎంఎన్ నగర్లో వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా 2 రోజుల కార్యక్రమంగా జరుపుకుంటున్నాం. నిన్న కలశ స్థాపన, ఆవాహిత దేవత మంటప స్థాపన, ఆ తర్వాత మాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి రుద్ర అభిషేకం, రుద్ర హోమము, చండీ హోమము, అదే మాదిరిగా మణిసూక్త హవనము, మన సుబ్రహ్మణ్య హవనము, మృత్యుంజయ సహిత రుద్ర హోమము, ఇవన్నీ హోమాలు, ముఖ్యంగా చండీ హోమం కూడా జరుపుకున్నాం. ఈ తర్వాత ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం, అదేవిధంగా తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. అట్లాగే భక్తులకు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా మన కాలనీ
ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఈ దేవాలయము కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు మరియు శివరామరెడ్డి గారు మరియు రాము గారు వీరి సహకారంతో ఈ సంవత్సరము చాలా అద్భుతంగా, చాలా చక్కగా, అనుకున్న విధంగా, మంచిగా అంటే వేదోక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం. ముఖ్యంగా వీరి యొక్క సహకారం మలవైనది. అందరూ కాలనీలో వీరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కటి సహకారం అందించి ఈ కాలనీలో ఈ యొక్క దేవాలయాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఛాయశక్తులా వారు కృషి చేసినందుకు ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి కూడా అందాలని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ఈ కాలనీ అదేవిధంగా ఈ దేవాలయం కమిటీ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ హర నమ పార్వతీపదయే, హర హర మహాదేవ హర. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా, గొప్పగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కాలనీ టెంపుల్ చైర్మన్గా శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే టెంపుల్ ట్రెజరర్గా రాము గారు, జనరల్ సెక్రటరీగా శివరామరెడ్డి గారు, సహాయకులుగా లక్ష్మీ మోహన్ గారు, మరి మిగతా కూడా అందరు ఆర్గనైజేషన్తో పనిచేసి ఈ యొక్క వేడుకల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సో అలా అందరి వరకు చేరుతున్న ఈ యొక్క గొప్పమైన వైభవంగా జరుగుతున్నటువంటి వేడుకలు. సో ఇలాంటి సందర్భంలో అందరూ కూడా కలిసికట్టుగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ కాలనీకి ఎంతో సేవలు అందించినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పే తక్కువే. సో అలాగే అందరూ కూడా ఎంతో కలిసిమెలిసి ఉండి ఇక్కడ అన్ని పనులు జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ రోజు కూడా మన టెంపుల్ ని ఇంత స్థాయికి చేసినటువంటి, గతంలో చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఒకటే లక్ష్యం, టెంపుల్ ని వృద్ధిపరచాలి, భగవంతునికి మనం ఎన్నో సేవలు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాల్లో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అలాగే 132 డివిజన్ కార్పొరేటర్ బీజేపీ లీడర్ తారా చంద్రారెడ్డి గారు కూడా అలాగే రావడం జరిగింది. ఇక్కడికి నరసింహారెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని, అలాగే పూజారి గారు కూడా, ఆలయ పూజారి గారు మన నరేంద్ర శర్మ గారు, శ్రీనాథ్ శర్మ గారు, మిగతా పూజారులందరికీ కూడా మా యొక్క పాదాభివందనలు దయచేసి తెలియజేస్తూ, సో భక్తులందరూ కూడా మరి ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో కాశీ విశ్వేశ్వర స్వామి 16వ వార్షికోత్సవము వైభవోపేతంగా జరుగుతున్నది. ఈ యొక్క కాలనీ ఏర్పడి సుమారు 25 సంవత్సరాలు కావస్తుంది. ఈ యొక్క టెంపుల్ నిర్మించుకొని 16 సంవత్సరాలు కావస్తుంది. ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుని కృప వల్ల దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈ మహత్యంతో భక్తులందరూ కూడా ఎంతో తండోపతండాలుగా ప్రతిరోజు విచ్చేస్తున్నారు. ఈ యొక్క కాలనీకి నేను ప్రెసిడెంట్ గా సుమారు 25 సంవత్సరాలు కావస్తుంది. అలాగే భగవంతుడు ఈ టెంపుల్ చైర్మన్ కూడా నన్ను సేవకు అనుమతించింది కాబట్టి ఈ యొక్క టెంపుల్ కూడా కొత్త కమిటీ నిర్మించుకొని ఈ యొక్క టెంపుల్ కమిటీ కూడా జనరల్ సెక్రటరీగా శివరామరెడ్డి గారు, ట్రెజరర్ గా రాము గారు, అలాగే లక్ష్మీమోహన్ గారు సహాయకులుగా, మరియు మా యొక్క జనరల్ సెక్రటరీ మీ అందరికి తెలిసిన విషయమే శంకర్ గారు. ఇంతకు ముందు మన టెంపుల్ ను కొత్త కమిటీ ఇప్పుడు ఏర్పరచుకున్న కమిటీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఇంతకు ముందు ఉన్న కమిటీ కూడా వాళ్ళ శాయశక్తిలో వాళ్ళు చేశారు. ఇప్పుడు కొత్త కమిటీకి కొత్త బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఇంకా ప్రతి ఒక్కరి కాలనీ మొత్తం భక్తులందరూ కూడా కాలనీలో ఉన్న సోదరుని అందరి సహకారంతో ఈ యొక్క టెంపుల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ యొక్క 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు కూడా ఈ రోజు వచ్చేసి మనకు ఈ యొక్క టెంపుల్ స్లాబ్ కూడా నా వంతు సహకారాన్ని అందిస్తా అని భగవంతుని సమక్షంలో ఆయన తెలిపారు. ఆయన మాట అంటే తప్పే వ్యక్తి కాదు. ఇంతకు ముందు మన కమిటీ వాళ్ళకు కూడా స్లాబ్ కు దానికి 6 లక్షల రూపాయలు మనకు ధన సహాయం చేశారు.
అలాగే ఈ కాశీ విశ్వేశ్వరుని కూడా మేమందరం కృషి చేస్తూ దీనికి కూడా ఒక స్లాబ్ వేయాలనే దృక్పథంతో మేమందరం ముందుకు వెళ్తున్నాము. ఇక మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వీళ్ళందరూ సహకారం కోరుతున్నాం కాబట్టి ఇక దేవుడు మనకు ఒకటి ఆయన ఒక కృప ఉంటే ఇవన్నీ దిగ్విజయంగా చేసుకుంటామని వచ్చిన భక్తులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శివాలయం నందు జరుగుతున్న ఈ 16వ వార్షిక ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అదేవిధంగా ఆలయ కమిటీ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారు మరియు భక్తుల సహకారంతో ఇది దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన పెద్దలందరికీ ఆలయ కమిటీ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.